హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 96. ఉదయం 5 అవుతుండగా శోభనం గదిలో అలసిన శరీరంతో యష్ గుండెల మీద పడుకొని నిద్రిస్తున్న దీక్ష మేలుకొని తన పవిట కొంగుని సరిచేసుకుంటూ లేచి కూర్చొని యష్ వైపు చూస్తుంది. తన కుంకుమ అంతా నిద్రపోతున్న యష్ మొహం మీద కనిపిస్తూ ఉంటుంది. ఆదమరిచి నిద్రపోతున్న యష్ని చూసి నవ్వుకొని యష్ మొహం దగ్గరికి వచ్చి ప్రేమగా యష్ నుదుటిన ముద్దు పెట్టుకొని, పైకి అలా కనిపిస్తావు కానీ నీలో రొమాంటిక్ పర్సన్ పీక్స్లో ఉన్నాడని రాత్రే తెలిసింది యష్ అని నవ్వుకొని పవిట కొంగు సరిచేసుకుంటూ బెడ్ మీద నుంచి లేవబోతుంటే యష్ సడన్గా తన పైట కొంగు పట్టి మీదకి గుంజుకుంటాడు. దీక్ష వచ్చి యష్ ఛాతీ మీద పడి కొంటెగా నవ్వుతూ కన్నుగీడుతున్న యష్ని చూస్తూ, నువ్వు నిద్రలేచే ఉన్నావా యష్ అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. మధురమైన నీ ఆత్మీయత ముద్దు నా నుదుటికి తగిలినప్పుడు లేవకుండా ఎలా ఉంటాను? నీకొకటి చెప్పనా? నాలో ఉన్న రొమాంటిక్ పర్సన్ని పూర్తిగా నిద్ర లేపలేదు. అలా లేపి ఉంటే మొదటి రాత్రికే నువ్వు భయపడతావని ఏదో జస్ట్ అలా టచ్ చేశాను అంతే అని అంటాడు నవ్వుతూ. వామ్మో! రాత్రంతా నా ఒళ్ళు హోనం చేసి పడేసి జస్ట్ టచ్ చేశానని ఇంత సింపుల్‌గా చెప్తున్నావా? అంటూ యష్ 2 బుగ్గలు పట్టుకొని అటూ ఇటూ ఊపుతుంది. యష్ తన నడుం చుట్టూ చేతులు వేసి అల్లుకొని, నీకలా అనిపిస్తే నేనేమీ చేయలేను. నేనైతే టచ్ మాత్రమే చేశాను. ఇక నేనేమిటో రోజు కొంచెం కొంచెంగా చూపిస్తాను అంటూ తన్ని మళ్ళీ తన పక్కకి పడుకోబెట్టుకొని చుట్టుకుంటాడు. అయ్యో యష్, నేను వెళ్ళాలి వదులు అంటూ నడుమును చుట్టిన యష్ చేతుల్ని తీస్తుంటుంది. నిన్నస్సలు వదలాలనిపించట్లేదు దీక్ష, కాసేపు పడుకో అంటాడు తన్ని ఇంకా దగ్గరికి గుంజుకుంటూ. ప్లీజ్ యష్, నేను వెళ్ళి స్నానం చేసి పూజ చేసుకోవాలి. కావాలంటే ఈ రాత్రికి నీ ఇష్టం. ఇక నేను అస్సలు అబ్జెక్షన్ చెప్పను అని అంటుంది గారాలపోతూ. నువ్వు నో అన్నా రాత్రికి వదిలిపెట్టనులే కానీ ఇప్పుడు మాత్రం ఒక ముద్దిచ్చి వదులుతాను అంటూ తన పెదవులను ఆక్రమించుకుంటాడు. యష్ చిలిపి చేష్టలకి దీక్ష కూడా ఆ ముద్దుకి మైమర్చిపోతూ సహకరిస్తుంటుంది. కొన్ని క్షణాలకి తన పెదవులను వదిలి తర్వాత తన వైపు ప్రేమగా చూస్తూ నుదుటిన ముద్దు పెట్టుకొని వదిలి, రాత్రంతా నిద్ర లేకుండా చేశావు కదా, నేను కాసేపు పడుకుంటాను. నిద్ర లేకపోతే మళ్ళీ నా గ్లామర్ తగ్గుతుంది. ఆ తర్వాత నా హీరో వేషాలు కూడా తగ్గిపోతాయి అంటాడు. దీక్ష నవ్వుతూ, సరేలే, కాసేపు వరకు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరులే, పడుకో అని చెప్పి దుప్పటి కప్పి బెడ్ మీద నుంచి లేస్తుంది. యష్ ముసుగు తన్ని పడుకుంటే దీక్ష డోర్ తీసుకొని బయటకు వస్తుంది. తన కోసమే ఎదురు చూస్తున్న పద్దు, జానకి బయటకు వచ్చిన దీక్ష వైపు చూస్తారు. నలిగిపోయిన చీర, చెరిగిపోయిన బొట్టు, వడబడిన పూలతో దీక్ష సిగ్గుపడుతూ వాళ్ళ ముందు కనిపిస్తుంది. ఇద్దరు తనని చూసి నవ్వుతూ దగ్గరికి వస్తారు. పోయినసారి శోభనం గది నుండి వచ్చినప్పుడు చెంపదెబ్బ వాతలతో వచ్చావు. అప్పుడు నేను పడిన బాధ ఈ క్షణం తీరిపోయింది తల్లి అని అంటుంది ఆ జానకి గారు. ఇక పద్దు అయితే సంతోషంతో కోడల్ని మెటికలు విరుస్తూ, యష్ ప్రేమలో దీక్ష జీవితం ఇంకా ఎప్పటికీ సంతోషంగానే ఉంటుందిలే వదినా అని అంటుంది. అవునమ్మా, ఇక నా గురించి మీరు ఎవ్వరూ బాధపడాల్సిన పని లేదు. ఇంకా నేనే మిమ్మల్ని ఇన్ని రోజులు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అమ్మా. మనసులో ఒకరిని ఉంచుకొని ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే నేను జీవితాంతం నరకం అనుభవించాల్సి వచ్చేది. అది చూసి మీరు ఇంకా బాధపడుతూ ఉండేవారు. అందుకే మీ మాటను ధిక్కరిస్తూ వచ్చాను అని అంటుంది. సరేలే తల్లి, ఇక ఆ విషయాలను మర్చిపోయి నీ కొత్త జీవితం మీద అందమైన ఊహలు అల్లుకుంటూ వాటిని నిజాలు చేసుకుంటూ వెళ్ళు అంటుంది జానకి గారు. వెళ్ళి స్నానం చేసిరమ్మా అంటుంది పద్దు. సరే అత్తయ్య గారు, కానీ యష్ని మాత్రం కాసేపు పడుకోనివ్వండి, లేపకండి అని అంటుంది. వాడు రోజు ఇంతసేపు పడుకోడు కదమ్మా అంటుంది పద్దు. అది అత్తయ్య గారు అంటూ దీక్ష తమాయించుకుంటూ ఇబ్బంది పడుతుంటే పద్దుకి అప్పుడు బుర్రలో లైట్ వెలిగి, నామతి మండ, నేనే అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు అర్థమైందిలే. సరేలే, నువ్వు ఎలాగో లేచావు కదా, వెళ్ళి స్నానం చేసిరా అని అంటుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి కాస్త సిగ్గుపడుతూనే వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంది. దీక్ష సిగ్గు చూసి వియ్యపురాలిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి పబ్లిక్తో ఇబ్బందులు రాకుండా సెక్యూరిటీతో 2 ఫ్యామిలీ మెంబర్స్ పెళ్లి జరిగిన అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు.
రెండు కుటుంబాలు కలిసి యష్ దీక్ష పేరు మీద అభిషేకాలు, అర్చనలు చేయిస్తారు. ఆ నవదంపతులు కూడా సంతోషంతో పూజలు చేస్తుంటారు. మధ్యాహ్నానికి ఇంటికి చేరి అందరూ కలిసి కూర్చొని లంచ్ చేస్తుంటే స్వప్న అందరికీ భోజనాలు వడ్డిస్తుంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే మరో 4 రోజులు ఇక్కడే ఉండి యష్ అని అంటాడు రామ్మూర్తి గారు. ఇక్కడ ఉండటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మావయ్య గారు. కానీ ఈ పెళ్ళి, ఈ గొడవల వల్ల నేను ఒప్పుకున్న మరికొన్ని సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. నేను మరీ లేట్ చేయటం వల్ల ప్రొడ్యూసర్స్‌కి నష్టం వస్తుంది. సో, ఇక నేను షూటింగ్స్‌కి వెళ్ళాలి. అలాగే ఆగిపోయిన మా సినిమా గురించి కూడా కోర్టులో ప్రయత్నించి చూడాలి. ఇవన్నీ నేను ఇక్కడుండి చూసుకోవడానికి కుదరదు మావయ్య గారు అని అంటాడు. అదేంటి బావగారు, అప్పుడే షూటింగ్ అంటున్నారేంటి? అక్కని తీసుకొని హనీమూన్‌కి వెళ్ళరా? అని అడుగుతుంది స్వప్న భోజనాలు వడ్డిస్తూ. ఇప్పుడు అవన్నీ ఏమీ పెట్టుకోవడం లేదు స్వప్న. ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు లాంగ్ టూర్ వెళ్ళొస్తాంలే అంటాడు యష్. అవును స్వప్న, యష్‌కి ఇప్పుడు బిజీ షెడ్యూల్ ఉంది. ఫ్యామిలీ వల్ల యష్ ప్రొఫెషనల్ లైఫ్ దెబ్బతినకూడదు అంటుంది దీక్ష. సరిపోయారు, ఇద్దరు ఇద్దరే అంటుంది స్వప్న అందరికీ భోజనాలు వడ్డిస్తూ. తన మాటలకి యష్, దీక్ష నవ్వుకుంటూ ఉంటారు. నేను ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మీ షూటింగ్‌కొచ్చి చూడొచ్చా బావా అని అడుగుతాడు చందు. చూడొచ్చు చందు, కాకపోతే షూటింగ్ చూస్తే సినిమా నీకు బోర్ కొడుతుంది. ఆ తర్వాత చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు అంటాడు యష్. షూటింగ్ ఎలా ఉంటుందో ఎప్పుడు చూడలేదు బావా. నా ఫ్రెండ్‌ని తీసుకొని ఒకసారి వచ్చి షూటింగ్ ఎలా ఉంటుందో చూస్తాను అంటాడు చందు. సరే నీ ఇష్టం అంటాడు యష్. చందు మాటలకి, ప్రవర్తనకి స్వప్న అనుమానపడుతూనే ఉంటుంది. సాయంత్రానికి యష్, దీక్షతో సహా అందరూ వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు. యష్ దీక్ష చేతికి 2 బంగారపు గాజులు ఇస్తాడు. దీక్ష వాటిని స్వప్న చేతులకు వేస్తుంటే, ఈ గాజులు ఎక్కడివి అక్క, నాకెందుకు వేస్తున్నావు అని అడుగుతుంది. పద్దు అక్కడికి వచ్చి, ఒకసారి పోలీస్ స్టేషన్లో యష్కి నీ చేతికి గాజు తీసి ఇచ్చావంట కదమ్మా, అందుకే యష్ దానికి బదులుగా నీకు మళ్ళీ కొత్త గాజులు కొన్నాడు అని అంటుంది. అయ్యో ఎందుకు బావగారు, నేను ఇచ్చిన గాజు అంత ఖరీదైంది కాదు కదా అని అడుగుతుంది కంచు. ఉండనివ్వు కంచు, మా పెళ్ళికి మీ బావ ఇచ్చిన గిఫ్ట్ అనుకో అంటాడు యష్ నవ్వుతూ. అలా మాట్లాడుతూ ఉండగానే దీక్ష స్వప్న చేతులు గాజులు వేసి, ఎలా ఉన్నాయి గాజులు అని అడుగుతుంది. చాలా బాగున్నాయి అక్క, అభిమానంతో ఇచ్చిన గాజులు కదా, ఇంకా అందంగా కనిపిస్తున్నాయి అని అంటుంది స్వప్న వాటిని చూసుకుంటూ. చందుకి ఆ గాజుల మీద చూపు పడుతుంది. ఇక మేము వెళ్ళొస్తాం మావయ్య గారు అని అంటాడు యష్. సరే యష్, వీలు కుదిరినప్పుడల్లా మా ఇంటికి వస్తూ ఉండండి అని చెప్తాడు రామ్మూర్తి గారు. ఆ విషయం మీరు చెప్పాల్సిన అవసరం లేదు మావయ్య గారు. మీ కూతురికి మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తుందంటే అప్పుడు తీసుకొని వస్తాను అంటాడు యష్. వెళ్ళొస్తాను బావగారు అంటాడు ప్రతాప్ గారు కూడా రామ్మూర్తి గారికి చేతుల్లో చేయి పెట్టి చెప్తూ. మంచిది బావగారు అంటూ ఒకరికొకరు చెప్పుకొని బయలుదేరుతారు. పోలీస్ స్టేషన్లో విక్రమ్ లాయర్తో కలిసి వచ్చి శృతికి బెయిల్ ఇప్పిస్తాడు. దానికి సంబంధించిన ఫైల్ మీద విక్రమ్ సైన్ చేస్తుంటే శృతి లాకప్లో నుంచి బయటకు వచ్చి అమ్మయ్యా అని అనుకుంటుంది. విక్రమ్ సైన్ చేసి తన వైపు కోపంగా చూస్తుంటాడు. థ్యాంక్ యూ విక్రమ్ అని అంటుంది. ముందు పద అంటూ విక్రమ్ బయటికి వెళ్తుంటాడు. విక్రమ్ వెనుక శృతి కూడా వెళ్తుంటుంది. కొద్దిసేపటికి ఇద్దరు శృతి ప్లాట్కి చేరుకుంటారు. ఏంటి శృతి, నువ్వు చేస్తున్న ఈ పిచ్చి పనులు, ఇంకా ఎందుకు వాళ్ళ వెంట పడాలని చూస్తున్నావు అని అడుగుతాడు విక్రమ్. పడకుండా ఎలా ఉంటాను విక్రమ్, నా లైఫ్ ఇంతలా కొలాప్స్ అయిందంటే కారణం వాళ్ళు కాదా, వాళ్ళు మనల్ని దెబ్బ కొట్టారు విక్రమ్, అది నువ్వు ఎలా తట్టుకుంటున్నావు అని అడుగుతుంది. తట్టుకోక ఏం చేద్దాం, అసలు తప్పు మన దగ్గరే మొదలైంది. యష్ని మనం ఇంతగా మోసం చేయకుండా ఉండాల్సింది అని అంటాడు విక్రమ్ కాస్త రియలైజ్ అవుతూ. ఈ మోసంలో మనం గెలిచి ఉంటే నువ్వు ఇలా మాట్లాడేవాడివేనా విక్రమ్ అని అడుగుతుంది శృతి. నీకు చెప్పేది అర్థం కావట్లేదా, ఇప్పుడు నువ్వు ఏది చేసినా అది మనకే రచ్చయి దెబ్బ కొడుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూతోనే నీకు నాకు సినిమా ఛాన్సులు పూర్తిగా రాకుండా పోయాయి. ఫ్యూచర్ ఏంటి అనేది అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయింది. రేపు ఆ సినిమా రిలీజ్ అయితే ఇక ఎవరు కూడా మన మొహాలను చూడకపోగా చీ అంటూ అసహించుకొని వెళ్ళిపోతారు. అసలు దాదాపు ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. వాళ్ళ సినిమాకి మనం చేసిన అగ్రిమెంట్ గురించి ఆలోచించకుండా నువ్వు ఇంకా వాళ్ళని ఏదో చేయాలని చూసి పబ్లిక్ ముందు చెడ్డదాని అయిపోయి దానికి నన్ను కూడా బలి చేస్తున్నావు. ఇక ఇలాంటి పనులు ఆపు శృతి.
వాళ్ళకు పెళ్లి జరిగి శోభనం కూడా జరిగి ఒకటయ్యారు కాబట్టి ఇక యష్ దీక్షని విడదీయలేవు. వాళ్ళని విడదీయాలని ప్లాన్స్ వేసి నువ్వు చిక్కుల్లో పడటం తప్ప జరిగేది ఏమీ లేదు. ఒక్కటే ఇదిగా నువ్వు ఫోన్ చేసి బతిమలాడుతున్నావు కదా అని ఎంతైనా ఆడపిల్లవని అనుకొని బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చాను. నీకు సహాయం చేయటం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పి వెళ్ళిపోతాడు. శృతి కోపంగా కూర్చొని పోయి వాళ్ళకి పెళ్లి జరిగిందంటేనే నేను తట్టుకోలేకపోయాను. ఇక వాళ్ళ శోభనం కూడా జరిగిందంటే ఎలా తట్టుకుంటాను విక్రమ్? యష్ నావాడు. యష్ శరీరం నాది అనుకున్నాను. నాది అనుకున్న యష్ శరీరంతో నేను గడపకుండా ఉండలేను. వాళ్ళను ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు అంటూ మళ్ళీ ఏదో చెత్త ప్లాన్స్ వేస్తుంటుంది. మరి తన వేయబోయే ఆ చెత్త ప్లాన్స్ వల్ల ఇంకెన్ని చిక్కుల్లో పడుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.